రాలేదు. రాలేదు. ఎందుకంటే నాకు ఏమన్నా సుఖపెట్టించి ఏమన్నా నాకు ఇది చేస్తే అయ్యో పాపం వాడిని మనం మోసం చేయకూడదు అయ్యో అని బాధపడాలి. నాకు అంతా మోసమే చేశాడు, నా డబ్బులు దబ్బేశాడు. అందుకనే నేను ఏమీ కూడా అంతే. ఇప్పుడు నా షూట్లో నేను షార్ట్ ఫిల్మ్లు, మామూలుగా మూవీలు, నేను ఆర్టిస్ట్ని, డాన్సర్ని, మామూలుగా రామ్ చరణ్, పుష్పట్టు అవి వాటికి నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను హ్యాపీగా అంతే. ఇప్పుడు చాలా మంది రూమర్స్ తీసుకొస్తున్నారు కదా మీ మీద, అంటే రాకేష్ మాస్టర్ చనిపోయినా కొంచెం బాధ లేకుండా అలా. తప్పు, బాధ లేకుండా అంటే బాధ ఉన్నది. ఒకసారి కూడా నా దగ్గరికి వచ్చి చేపట్టుకుని అమ్మ నన్ను చంపేశారు, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు అన్నాడు 2 గంటలకు వచ్చి. అప్పుడు నేను ఏడ్చి అయ్యో ఎందుకు చంపేశారు, మీరు ఎందుకు వెళ్ళారు అనేసి నేను వీడియో కూడా పెట్టాను. అప్పుడు కూడా అందరూ నవ్వారు, ఏంటి 2 గంటలకు లేసి వీడియో పెడుతున్నామంటే. అప్పుడు నాకు కళ వచ్చింది, ఆ కళలో నేను ఏడుతా పెట్టాను. కానీ ఓ షోలో కూడా, ఒక ఇంటర్వ్యూలో కూడా రాకేష్ మాస్టర్ మీకు బాధ ఎటువంటిది అనిపిస్తే నా బాధ ఏంటో కూడా నేను రియల్గా కూడా చూపించాను అందరికీ కూడా. మామూలుగా ఏడవమంటే ఎవరు ఏడవరు, కానీ ఆయన బాధ అనేటప్పటికి నేను ఏడ్చేసాను. అప్పుడు నాకు బాధ అనిపించింది, ఏడ్చేసాను. అప్పుడు కూడా అందరూ వద్దండి బాధపడొద్దండి, ఏదో ఊరికే మేము అడుగుతాం తప్ప అంత అలా మీరేం బాధపడొద్దండి అన్నారు అంతే. అంటే ఇప్పుడు చాలా రూమర్స్ వస్తున్నాయి. అదే విధంగా మీరు ఇప్పుడు తను పోయి 1 year కావచ్చు, 1 yearలో 8 నెలలు 9 నెలలు కావచ్చు. సో ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీ ఇంటి లైఫ్ ఎలా ఉంది? నా ఇంటి లైఫ్ అయితే నాకు ఎప్పుడు బాగానే ఉంటాను. నేను ఎప్పుడు ఆర్టిస్ట్ని, డాన్సర్ని, సీరియళ్ళు, సినిమాలు. మధ్యలో ఈయన దగ్గర బుకింగ్ అని తీసుకెళ్ళారు, 15,000 ఇవ్వటం నెలకి. తర్వాత ఇల్లు రాస్తాను అన్నారు, ఏది లేదు, నాదే మింగేసాడు అంతే. అందుకే వాడు అన్యాయంగానే చచ్చిపోయాడు అంతే. అంటే ఇప్పుడు మీరు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు చాలా మంది అయితే వచ్చారు, అంటే మీరు రాలేదు కదా. సో అంటే అన్నారు, కానీ నాకు చేసిన వాడు అన్యాయానికి నేను రాను అని చెప్పేసాను. నేనంటే ఓపెన్గా మాట్లాడతాను, ఏది దాయటం మనిషి ఎదురుండే ఒక మాట ఏం మాట్లాడినా. ఓపెన్ మెంటాలిటీ అందరికీ తెలుసు. సరే ఓకే అమ్మా. ఇప్పుడు రాకేష్ మాస్టర్ కి ఎంతైనా మీ హస్బెండే కాబట్టి, సో మీరు ఏం కోరుకుంటున్నారంటే, ఏం మిస్ అవుతున్నారు? మనసులో బాధ ఉంటుంది, నేను ఏం చేయగలను. తన పెళ్ళం అది శ్మశానంలో పాడేయమన్నది 2-3 సార్లు. అయినా సరే ఆవిడ ఏమి పట్టించుకోపోయినా చచ్చిపోయి శవాన్ని తెచ్చేసుకుంది. అంటే ఇప్పుడు తాగి, అంటే పిల్లల వల్లనే తాగుడు అలవాటు అయ్యి చనిపోయినట్టున్నారు కదా. నేను బాగా చేశాను, అంతమంది ఎవరు లక్ష్మమ్మ నాకు 2 పిల్లలు ఫుడ్ పెట్టలేదు, నా కొడుకు చూడలేదు, కూతురు చూడలేదు అని అంటే నేను చాదీసి నేను అన్ని పెట్టాను. అందరికీ కూడా తెలుసు, పెట్టిందల్లా కూడా నేను వీడియో పెట్టుకునేది. అలాగే లాస్ట్ స్టేజ్లో ఒకడు నన్ను కామంతో చూసి ఇంటికి తీసుకెళ్ళి తన పాపం నాశనం చేశాడు, నన్ను వెళ్ళిపోమన్నాడు. నేను వెళ్ళిపోయాను అంతే. సంవత్సరం నుంచి నాకు ఆయనకి ఏ సంబంధం లేదు అసలు. నా బతుకు నేను బతుకున్నా, ఆయన బతుకు చూడక తిండి పెట్టకే పాపం మంచి చనిపోయాడు. అంటే మీరే మోసం చేశారని ఒక టాక్ అయితే ఉంది పబ్లిక్ లో. నేను పబ్లిక్ సామాన్ తీసుకున్నప్పుడు కూడా, బయటకు వచ్చేటప్పుడు కూడా పోలీసుల సమక్షంలో నేను తీసుకుని వచ్చాను. అది ఇంక నేను మోసం చేసినట్టు ఏమవుతుందమ్మా, అన్ని నాయి ఎదురుగుండా పెట్టి పోలీసులను పెట్టి వీడియో తీసుకుని నేను బయట తీసుకున్నాను. రీసెంట్లీ ఒక గొడవ అయింది, ఒక 5-6 నెలల క్రితం గొడవ అయితే అయింది. ఏదో చిన్న చూశాను అప్పుడు ఇష్యూ, ఏదో రాకేష్ మాస్టర్ గురించి ఏదో. అప్పుడు ఏమీ లేదు, రాలేదని ఒకటే అన్నారు అంతే. నా మీద గొడవ ఏమి లేదు. ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఫైనల్ గా? బాధ అంటే ఉంటుంది, కానీ మనం పోయాక ఏం చేయగలను. మనసులో అంటే బాధ ఉంటుంది, ఏం చేయలేం కదా. కాకపోతే నాకు ఏమి హెల్ప్ చేయలేదని బాధ ఒకటే, ఏది బాధ ఒకటే లేదు అంతే.